నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉమ్మడి లక్ష్మీదేవిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ సిబ్బంది వేతనాలు పెంచాలని, జీవో 51 మరియు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీనగర్, అశోక్ నగర్, లోతువాగు, ప్రశాంత్ నగర్, సంజయ్ నగర్, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కనీస వేతనం కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రం రాకముందు పంచాయతీ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు అనేక ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పంచాయతీ కార్మికుల కోసం నెలసరి వాళ్ళకి జీతభత్యాల కింద 12,600 రూపాయలు మొన్నటి వరకు కూడా ఇచ్చారు. మరి ఇవాళ అవే 12,600 పారిశుద్ధ కార్మికులకు సరిపోవట్లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కార్మికులకు, కర్షకులకు, రైతులకు అందరికి కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు 12,600 రూపాయలు పారిశుద్ధ కార్మికులకు ఇస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వమని జీవో 51ని పాస్ చేసేసి అధికారులు అవన్నీ కూడా అందించేశారు. ఆ జీవో 51ని వెంటనే రద్దు చేసి ఏదైతే 12,600 ఇస్తున్నారో 12,600 కూడా సరిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం 18 నుంచి 22,000 రూపాయల వరకు మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.